are both takes place in the course of interstate trade or commerce. Parliament has exclusive power to make laws. Import interstate trade in the course of interstate trade or commerce. దీన్నే మనం IGST అని చెప్పి అంటున్నాం. GST లో మూడు ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. ఒకటి SGST, CGST, మూడవది IGST. నేను వాటి డీటెయిల్స్లోకి వెళ్ళను. అయితే ఈ IGST పైన ట్యాక్స్ లెవీ చేసేటువంటి అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంది. అది 246A2 తెలియజేస్తుంది. దీనికి లోబడి అంటే దీన్ని మినహాయించి 246A1లో మనం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ట్యాక్సెస్ని లెవీ చేసేటువంటి అధికారాన్ని ఈ 246A అనేటువంటి ఆర్టికల్ కనిపిస్తూ ఉంది. However, in respect of GST be levied on petroleum crude, high speed diesel, motor spirit, natural gas and aviation turbine fuel, this article shall be effective from the date recommended by the GST Council. Now next page ki vellesarakana GST Council gurinchi cheptanu, appudu deen gurinchi discuss cheddam. Next important article 269A. ఏంటి 269A? మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 246A2లో అంటే IGST ట్యాక్స్ లెవీ చేసేటువంటి అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంది. అంటే ఆ IGSTలో లెవీ చేసి కలెక్ట్ చేసినటువంటి ట్యాక్స్ని సెంట్రల్ గవర్నమెంట్ GST కౌన్సిల్ సలహా సూచనల మేరకు రాష్ట్రాలకు పంపిణీ చేయడం జరుగుతుంది. అంటే IGSTలో వచ్చినటువంటి ట్యాక్స్ని లెవీ చేసి కలెక్ట్ చేసినటువంటి ట్యాక్స్ని రాష్ట్రాలకు పంపిణీ చేయడం జరుగుతుంది ఆ రెవెన్యూని. అది 269A. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 279A. ఈ 279A అంటే నేను ఇందాక చెప్పినటువంటి 246, 269A, ఈ 279 ఉన్నటువంటి తేడా ఏంటంటే 246 ఆ 269 ఈ రెండు ఆర్టికల్స్ అటు కేంద్ర ప్రభుత్వాన్ని అంటే కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఈ 246 లేదా 269లో, వేరే ద కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ 279 ఆర్టికల్. అంటే 279 ఆర్టికల్ రాష్ట్రపతికి కొన్ని అధికారాన్ని కల్పించడం జరిగింది. వేరే 246, 269లో అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాన్ని కల్పిస్తే 279A అనేటువంటి ఆర్టికల్ భారత రాజ్యాంగం ఈ 279A ద్వారా రాష్ట్రపతికి కొన్ని బాధ్యతలు లేదా అధికారాలు కల్పించడం జరిగింది. ఏముంది ఆ అధికారం అంటే GST యాక్ట్ అమలులోకి వచ్చిన 60 రోజుల లోపల భారత రాష్ట్రపతి GST కౌన్సిల్ అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేయాలి. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్. నేను ఏమంటున్నానంటే ఈ GST కౌన్సిల్ అనేటువంటిది యాజ్ పర్ మై ఒపీనియన్, మై పర్సనల్ ఒపీనియన్, ఇస్ ద బ్యాక్ బోన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ GST సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అనేటువంటిది GST కౌన్సిల్ పైన డిపెండ్ అయింది అనేటువంటిది నా ప్రగాఢ విశ్వాసం. ఏంటి ఆ GST కౌన్సిల్? ఎలా ఉంటుంది GST కౌన్సిల్? GST కౌన్సిల్ చైర్మన్ గా భారత ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఇస్ ద చైర్మన్ ఫర్ GST కౌన్సిల్. అదేవిధంగా సహాయ ఆర్థిక మంత్రి, కేంద్ర సహాయ ఆర్థిక మంత్రి ఒక మెంబర్గా ఉంటాడు. అతనితో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం నుంచి ఐదర్ ఫైనాన్స్ మినిస్టర్ కానివ్వండి, రెవెన్యూ మినిస్టర్ కానివ్వండి, కమర్షియల్ ట్యాక్సెస్ మినిస్టర్ కానివ్వండి, లేదా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా చూపించినటువంటి ఏ మంత్రి అయినా, అంటే ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కొక్క మంత్రి ఇందులో మెంబర్గా ఉంటాడు GST కౌన్సిల్లో. చైర్మన్ ఏమో ఫైనాన్స్ మినిస్టర్, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్, మెంబర్స్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ అంటే సహాయ మంత్రి, ఆర్థిక సహాయం, కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి ఒక మెంబర్గా ఉంటాడు. ప్లస్ అట్లాగే ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కొక్క ప్రతినిధి, ఒక్కొక్క మంత్రిని పంపుతారు. ఎలాంటి మంత్రిని? ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, రెవెన్యూ కావచ్చు, కమర్షియల్ ట్యాక్సెస్ కావచ్చు, లేదా ఎనీ అదర్ మినిస్టర్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్స్. సో ఈ మెంబర్స్తో, చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్తో GST కౌన్సిల్ అనేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎప్పటిలోపు ఏర్పాటు చేయాలి? GST అమలులోకి వచ్చిన 60 రోజుల లోపల భారత రాష్ట్రపతి గారు GST కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి. సో
సో జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ ఎలా జరుగుతాయి అని ఒకసారి చూద్దాం. జిఎస్టీ కౌన్సిల్ కోరం అని చెప్పి అంటాం కదా, ఈ చైర్మన్ మిగతా మెంబర్స్ జిఎస్టీ కౌన్సిల్ అని చెప్పి అనుకున్నాం. జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన తర్వాత సమావేశం జరగాలంటే అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ అటెండ్ అవ్వాలి. అటెండ్ అయిన తర్వాత ఏ అంశం పైన డెసిషన్ తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వానికి 1/3 వెయిటేజ్ అనేటువంటిది ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ కలిపి 2/3 ఉంటుంది. 1/3 సెంట్రల్ గవర్నమెంట్, 2/3 ఏమో స్టేట్ గవర్నమెంట్స్. జిఎస్టీ కౌన్సిల్లో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అమలులోకి రావాలంటే 3/4 అనేటువంటిది అనుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. ఆ రోజు అటెండ్ అయినటువంటి మెంబర్స్లో weighted votes of the members presented voting in accordance with the following principle. 3/4 అనేటువంటిది ఉండాలి. ఇది జిఎస్టీ యొక్క కౌన్సిల్ కోర్పు సమావేశాలు ఏ విధంగా జరుగుతాయి. తర్వాత జిఎస్టీ కౌన్సిల్ యొక్క రోల్ ఏంటిదో ఒకసారి చూద్దాం. మనం ఇందాక చెప్పుకున్నాం, అనేకమైనటువంటి ట్యాక్సెస్, సెంట్రల్లో ఉన్నటువంటి ట్యాక్సెస్ కానివ్వండి, స్టేట్లో ఉన్నటువంటి ట్యాక్సెస్ కానివ్వండి, ఇందులో సబ్స్యూమ్ అవుతున్నాయని చెప్పి. సో జిఎస్టీ కౌన్సిల్ యొక్క ముఖ్యమైనటువంటి రోల్ ఏంటి? ఏ ట్యాక్సెస్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న ట్యాక్సెస్ కానివ్వండి, లేదా స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్న ట్యాక్స్, లేదా లోకల్ బాడీస్ స్థానిక సంస్థలు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ట్యాక్సెస్లో ఏ ట్యాక్సెస్ని లేదా సెస్లని కానివ్వండి, సర్చార్జెస్ని కానీ జిఎస్టీలోకి తీసుకోవాలనేటువంటి డెసిషన్ జిఎస్టీ కౌన్సిల్ తీసుకుంటుంది. అదేవిధంగా ఈరోజు మనకు వ్యాట్ యాక్ట్లో ఉన్నటువంటి యాక్ట్ కానీ రూల్స్ కానీ ఏ విధంగా అయితే ఉన్నాయో అవి స్టేట్ గవర్నమెంట్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి, కానీ రేపు వచ్చేటువంటి జిఎస్టీలో అంటే ఎస్జిఎస్టీ ఏ విధంగా ఉండాలి, సిజిఎస్టీ ఏ విధంగా ఉండాలి, అందులో యాక్ట్స్ ఎలా ఉంటాయి, రూల్స్ ఎలా ఉండాలి అనేటువంటి డిసైడ్ చేయాల్సింది జిఎస్టీ కౌన్సిల్. అదేవిధంగా మనకి ఇప్పుడు వ్యాట్లో ఉన్నటువంటి 6 షెడ్యూల్స్ ఉన్నాయి. ఏ కమాడిటీ ఏ షెడ్యూల్లో ఉండాలి, ఏది ఎగ్జెంప్టెడ్ కమాడిటీగా ఉండాలి, ట్యాక్స్ రేట్ ఏ విధంగా ఉండాలి అనేటువంటిది రేపు జిఎస్టీలో కూడా ఎస్జిఎస్టీలో ఎన్ని షెడ్యూల్స్ ఉండాలి, సిజిఎస్టీలో ఎన్ని షెడ్యూల్స్ ఉండాలి, యాక్ట్ ఎలా ఉండాలి, రూల్స్ ఎలా ఉండాలి, ఏ కమాడిటీని ఎగ్జెంప్షన్లో ఉంచుదాము, దేన్ని 14.5 లేదా 5% లేదా 1% ఈ ప్రీసియస్ మెటల్స్ పైన ట్యాక్స్ రేట్ ఏ విధంగా ఉన్నాయంటే డిసైడ్ చేయాల్సింది కూడా జిఎస్టీ కౌన్సిల్. అదేవిధంగా థ్రెషోల్డ్ లిమిట్, ఈరోజు మనం ఎగ్జెంప్టెడ్ 7.5 lakhs బిలో ఉన్నటువంటి ప్రతి డీలర్ని ఎగ్జెంప్టెడ్లో ఉంచాం, వాడికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. 7.5 lakhs నుంచి 50 lakhs వరకు టీఓటీ రిజిస్ట్రేషన్ అని, అబోవ్ 50 lakhs వ్యాట్ రిజిస్ట్రేషన్. ఆ విధంగా రేపు థ్రెషోల్డ్ లిమిట్ ఏ విధంగా ఉండాలి, అతను జిఎస్టీలోకి రావాలంటే ఈ రోజు వరకు మనం ఈ డిస్కషన్ పేపర్ నుంచి కానివ్వండి, ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్ కానివ్వండి, ఇలాంటివి చూసినప్పుడు, ఫైనాన్స్ మినిస్టర్స్ ఎంపవర్డ్ కమిటీ ఇలాంటివి చూసినప్పుడు 10 lakhs వరకు ఎగ్జెంప్షన్ ఉండొచ్చు, అబోవ్ 10 lakhs అనేటువంటి జిఎస్టీ పరిధిలోకి వస్తారని చెప్పి అనుకుంటున్నాం. కానీ దీనిపైన అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం జిఎస్టీ కౌన్సిల్. అంటే ఈ రోజు ఉన్నట్టుగానే కాంపోజిట్ డీలర్ ఉంటాడు, టీఓటీ డీలర్ లాంటి డీలర్ ఉంటాడు, ఎగ్జెంప్టెడ్ డీలర్ ఉంటాడు, థ్రెషోల్డ్ లిమిట్లో పైన అప్పర్ లిమిట్లో వ్యాట్ లాంటి డీలర్ కూడా ఉంటాడు. అయితే ఏ టర్న్ ఓవర్ నుంచి ఎగ్జెంప్షన్ ఇవ్వాలి, ఏ టర్న్ ఓవర్ కాంపోజిట్ డీలర్గా ఉండాలి, ఏ డీలర్ని జిఎస్టీలోకి తీసుకోవాలి, దానిపైన డెసిషన్ తీసుకోవాల్సింది మాత్రము జిఎస్టీ కౌన్సిలే తీసుకుంటుంది. అట్లాగే టు రికమెండ్ ద రేట్ ఇంక్లూడింగ్ ఫ్లోర్ రేట్స్ విత్ బ్యాండ్స్ ఆఫ్ జిఎస్టీ, to recommend any special rate or rates for a specified period to raise additional resources during any natural calamity or disaster, to recommend special provisions with respect to states of Arunachal Pradesh, Assam, Jammu and Kashmir, ఈ ఈస్టర్న్ స్టేట్స్ ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆర్థిక వనరుల దృష్ట్యా ఆ రాష్ట్రాలకు ఏ విధంగా ఉండాలి ప్రొవిజన్స్ అనేటువంటిది కూడా జిఎస్టీ కౌన్సిల్ డెసిషన్ తీసుకుంటూ ఉంటుంది. ఇందాక నేను ఒకటి బందేశాను, ఈ క్రూడ్ ఆయిల్, పెట్రోలియం, తర్వాత ఈ ఏవియేషన్ సంబంధించినటువంటివి, పెట్రోలియం, క్రూడ్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, న్యాచురల్ గ్యాస్ అండ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, వీటిపైన ట్యాక్స్ ఏ విధంగా ఉండాలనేటువంటిది రికమెండ్ చేసేటువంటి అధికారం కూడా జిఎస్టీ కౌన్సిల్ కలిగి ఉంటుంది. సో దిస్ ఈస్ మై ప్రెజెంటేషన్. అంటే ఫస్ట్ అసలు ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామో, అందరికీ జిఎస్టీ పైన ఒక అవగాహన అనేటువంటిది ఉండాలి.
ఇప్పుడు నేను అనుకుంటాను ప్రతి ఒక్కరు ఒక 15 నిమిషాలు మైక్ ఇస్తే చెప్పగలుగుతారని. చెప్పగలుగుతారా? వాట్ ఈస్ జిఎస్టీ? వై జిఎస్టీ? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేటువంటిది అవసరమా, అవసరం లేదా అంటున్నాం. అవసరమా? ఈ రోజు ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం మనం సర్వీసెస్ పైన ట్యాక్స్ లెవీ చేయొచ్చా? లెవీ చేయగలం. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇది అవసరం. అవసరం అనుకున్నప్పుడు ఇంతవరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? అందులో ముఖ్యంగా 122nd అమెండ్మెంట్ యాక్ట్. ఆ 122nd అమెండ్మెంట్ యాక్ట్లో ఆర్టికల్ 246 కానివ్వండి, 269A కానివ్వండి, 279 జిఎస్టీ కౌన్సిల్, వీటి గురించి నేను డిస్కస్ చేశాను. సో డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ పూర్తి అవగాహన సదస్సు అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు జిఎస్టీ పైన వస్తున్నటువంటి ఆర్టికల్స్ ఏంటి, న్యూస్ పేపర్స్లో కానివ్వండి, బుక్స్ కానీ, చాలా లిటరేచర్ ఉంది, కంప్యూటర్స్లో ఉన్నాయి, గూగుల్ సెర్చ్ జిఎస్టీ ఇన్ ఇండియా కొట్టి చాలా వచ్చేస్తాయి. సో అట్లీస్ట్ ఎవ్రీడే 15 minutes 20 minutes చాలు, 15 minutes చాలు. 15 minutes యూ బ్రష్ అప్ యువర్ నాలెడ్జ్. ఏ విధంగా రాబోతుంది, ఏంటి కొత్తగా వస్తున్నటువంటి మార్పులు ఏంటి అని చెప్పి అనుకున్నప్పుడు యూ విల్ బి థరో విత్ జిఎస్టీ. సో లెట్ us be as a wisely fish, successful person and as a knowledge worker, not as a manual laborer. Thank you. Thank you, Arun Reddy garu. It was a brilliant presentation. Manandarki oka we could get the knowledge of whether we need constitutional amendment or not. కొద్దిగా అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ శ్రీ నయనార్ గారు, ఏసీ ఆడిట్ నిజామాబాద్, నెక్స్ట్ ప్రెజెంటేషన్ తీసుకుంటారు. లెట్ మీ రిమైండ్ యూ ఈస్ ఫ్రమ్ నల్గొండ. హి హస్ got a great pension to this division and district. ఆయన ఈ డిస్ట్రిక్ట్ మీద, ఈ డివిజన్ మీద ఉన్న స్పెషల్ అఫెక్షన్ తోటి మేము క్లాస్ తీసుకుంటామని చెప్పి వచ్చారు. థ్యాంక్ యూ నయనార్ గారు. వెల్కమ్ నయనార్ గారు టు టేక్